ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కారు నిర్లక్ష్య వైఖరికి మరో రైతు బలయ్యాడు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలో కొనుగోలు ఆలస్యం తరుగు కారణంగా 25,000 రూపాయలు నష్టపోయిన రైతు గద్దర్ కనకయ్య మానసిక వేదనతో మృతి చెందాడు. కనకయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే రైతు కనకయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు హరీష్ రావు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వడ్ల కొనుగోలులో అవకతవకల వల్ల ఇవాళ ఒక రైతును ఈ ప్రభుత్వం బలి తీసుకున్నది. ముఖ్యంగా నారాయణరావుపేట గ్రామంలో కనకయ్య అనే ఒక మంచి రైతు నిన్న రాత్రి గుండెపోటుతో ఆయన మరణించడం జరిగింది. తాను పండించిన వడ్లు దాదాపు 45 రోజుల పాటు మార్కెట్ యార్డ్లో ఎవరూ కొనక విపరీతంగా ఆలస్యం జరిగింది. చివరికి వర్షం పడి వడ్లన్నీ కూడా తడిచిపోయిన పరిస్థితి. ఆ తడిచిపోయిన వడ్లు కూడా మిల్లుకు తీసుకుపోయి ప్రాధేయపడితే 4 ట్రాక్టర్ల వడ్లకు 40 సంచులు కట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో కోతలు లేవు, కటింగులు లేవని చెప్తారు. ఇలా కనకయ్య మరణానికి కోతలే కారణం. 45 రోజులు వడ్లు కొనకపోవడం, వర్షం పడి వడ్లు తడిచిపోవడం, తడిచిన వడ్లను తీసుకువెళ్తే కాళ్ళ వేళ్ళ పడితే 4 ట్రాక్టర్లకు గాను 40 సంచుల వడ్లు కట్ చేయడం అనేది ఆయన మనసుకు బాగా ఆందోళన కలిగింది. నిన్న సాయంత్రం కూడా తోటి రైతులతోని తోటి కుటుంబ సభ్యులతోని 40 సంచులు నాయి వడ్లు కట్ చేసిండ్రు, వడ్లు కోత పెట్టిండ్రు అని చెప్పి తల్లడిల్లిండు, చాలా బాధపడ్డాడు, తన ఆవేదన వ్యక్తం చేసిండు. ఆ ఆవేదనతోనే రాత్రి 10-10:30 వరకు తన బాధను అందరితో పంచుకుంటూ వెళ్ళి పడుకుంటే ఆ నిద్రలోనే ఆ టెన్షన్లోనే గుండెపోటుతో ఇవాళ ఆయన మరణించడం జరిగింది.